నమస్తే అండి, నేను మీ అశ్విని. మరి అమ్మవారు మనకి విజయవాడ కనకదుర్గమ్మవారు నవరాత్రుల్లో ఏ అలంకరణల్లో దర్శనమిస్తారో, అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున సమేత బ్రహ్మరాంబికాదేవి ఏ అలంకరణలో దర్శనమిస్తారు, తేదీలేంటి, సమయాలేంటి, పూజా సమయాలేంటి, మరి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. 4వ రోజు విజయవాడలో అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారండి. త్రిపుర అనగా సుందరి అని అర్థము, ముల్లోకాలకు సుందరి అని అర్థము. మరి లలిత అనగా ఆటలు ఆడుకునేది, అంటే సృష్టి స్థితి లయలు అమ్మవారి ఆటలే అని అర్థం అండి. ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించకముందు అమ్మవారు చండీ రూపంలో, ఉగ్ర రూపంలో ఉండేవారు, పూజలు అందుకునేవారండి. తర్వాతే అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా మనకి దర్శనమిస్తున్నారు. అమ్మవారు లక్ష్మీదేవి, సరస్వతీదేవి వంటి జమరాలతో ఇరువైపులా ఉంటూ శివుని వక్షస్థలంపై కూర్చొని చెరుకు గడను పట్టుకొని భక్తులకి లలితాదేవి దర్శనమిస్తారండి. లలితా త్రిపుర సుందరీదేవిని కుంకుమతో పూజించడం వల్ల మాంగళ్య భాగ్యం అనేది ప్రాప్తిస్తుంది. మరి నవదుర్గల్లో అయితే అమ్మవారి ఈరోజు కూష్మాండాదేవి అవతరణలో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారండి. కూష్మాండ అంటే గుమ్మడికాయ అని అర్థము. 8 భుజాలతో విరాజులతో ఉండడం వల్ల ఈవిడ్ని అష్టభుజి అని కూడా అంటారు. ఇప్పుడు పూజా సమయాలు చూద్దాము. 4వ రోజు అక్టోబర్ 6 ఆదివారం అండి. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తారండి. మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ కూష్మాండాదేవిగా మనకి దర్శనమిస్తారండి. మరి ఈరోజు తిథి చవితి తిథి అండి. చవితి తిథి అక్టోబర్ 6 ఆదివారం తెల్లవారితే 4:12 అండి. అక్టోబర్ 7 సోమవారం ఉదయం 6:01 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారం పూర్తిగా చవితి తిథి అనేది ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారిని పూజించవలసిన ఉదయం పూజా సమయాలు అక్టోబర్ 6 ఆదివారం తెల్లవారితే 5:56 అండి. మధ్యాహ్నం 12 లోపు, అంటే మనకు ఉదయం సమయం అంతా అసలు శుభ సమయమేనండి. ఆ రోజు ఏ సమయంలో అయినా పూజ ప్రారంభించుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు సాయంత్రం పూజా సమయాలు చూద్దాం. సాయంత్రం అక్టోబర్ 6 ఆదివారం సాయంత్రం 6:05 నుండి రాత్రి 7:42 సమయం మధ్యలో పూజ అనేది ప్రారంభించుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు బెల్లం పరమాన్నం అండి. దీంతో పాటుగా అమ్మవారికి పానకం, వడపప్పు కూడా పెట్టవలసి ఉంటుంది. మరి ఈరోజు అమ్మవారు మనకి బంగారు రంగు చీరలో లేదా పసుపు రంగు చీరలో దర్శనమిస్తారండి. మనం కూడా ఇటువంటి రంగు, అంటే బంగారం రంగు చీరైనా పసుపు రంగు చీరైనా కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. మరి అదేవిధంగా అమ్మవారిని ఈరోజు పూజించవలసిన పూలు తామర, కలువ, గులాబీ, జాజులండి. జాజులు అంటే సన్నజాజులు, విరజాజులు ఉంటాయి కదండి, అవే పూలతోనైనా అమ్మవారిని పూజించవచ్చు. ఈరోజు అమ్మవారిని జపించవలసిన శ్లోకం సుర సంపూర్ణ కలశం రుధిరాప్త్యుతమేవ చ దదాన హస్త పద్మాభ్యం కూష్మాండ శుభదాస్తుమే అనే ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించాలండి. ఇది జపించడం రాని వాళ్ళు మనము మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి లేదా ఓం మహాలక్ష్మియే నమః అని జపించుకుంటూ కుంకుమ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. లేదా పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములతో కూడా ఈరోజు అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది అండి. ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు కూష్మాండాదేవిగా విరాజిల్లుతూ ఈరోజు కైలాస వాహన సేవలో ఊరేగిస్తారండి.